సహస్ర వచ్చి విహారిని గట్టిగా హక్ చేసుకుంటుంది. అప్పుడే విహారి కోపంగా గట్టిగా నెట్టేస్తాడు. ఏయ్, ఏం చేస్తున్నావు అని అంటూ సీరియస్గా అంటాడు. అప్పుడే ఏమైంది బావా అని అంటూ సహస్ర అంటుంది. అప్పుడు బయట నుంచి వెళ్తున్న యమున వాళ్ళిద్దరినీ చూస్తుంది. ఇక అప్పుడు ఇలా అంటుంది సహస్ర, ఎందుకు అలా చేస్తున్నావు బావా, నేను నిన్ను హక్ చేసుకుంటే తప్ప అని అంటుంది. అప్పుడు విహారి అంటాడు, ఎందుకు హక్ చేసుకుంటావు, అయినా ఇప్పుడు నేనున్న పరిస్థితి ఏంటి అని అంటూ సీరియస్గా అంటాడు. అదేంటి బావా, మన ఇద్దరం భార్యాభర్తలం, నిన్ను హక్ చేసుకునే రైట్ కూడా నాకు లేదా అని సహస్ర అంటుంది. అలా అనేసరికి విహారి అప్పుడు సీరియస్గా ఇలా అంటాడు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇవన్నీ అవసరమా, అంటే మరి ఇంకెప్పుడు ఉంటావు బావా, ఇంకెప్పుడు సంతోషంగా ఉంటావు, చేసుకున్నప్పటి నుంచి నాతో ఎప్పుడు సరిగా ఉండట్లేదు, అయినా భార్య భర్తలమన్న ఆలోచన కూడా నీకు లేకుండా పోయింది, అంటే అసలు నేను నిన్ను పెళ్ళి అని ఆపేస్తాడు కోపంగా తిట్టి. ఇంక నేను పెళ్లి చేసుకోలేదు అనబోయి ఆగిపోతాడు. ఇంకా అక్కడ యమున చూసి సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఇంకా సహస్ర, ఏమైంది బావా, చెప్పు చెప్పు అని అంటూ ఉంటే ఇంకా చిరాకు పడుతూ బయటికి వచ్చేస్తాడు. ఇక యమున హాల్లో వచ్చి కూర్చుంటుంది. లక్ష్మి వచ్చి, అమ్మ నేను గుడికి వెళ్ళేసి వస్తాను అని అంటే అప్పుడు ఏమీ మాట్లాడుతూ యమున, అప్పుడు లక్ష్మి వెళ్ళిపోతుంది. ఈ వెంటనే విహారి వచ్చి, అమ్మ నేను కొంచెం బయటికి వెళ్ళేసి వస్తాను, పనుంది అని అంటే ఇక అప్పుడు యమున అంటుంది, ఎక్కడికి విహారీ, ఇప్పుడేం పనుంది అని అంటే ఏదో చిన్న పనుందిలేమా, వెళ్ళేసి వస్తాను అని విహారీ వెళ్తూ ఉంటే అంబిక చాటుగా చూస్తూ, వెళ్ళు 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 విహారీ, ఇంకా తిరిగి రావు నువ్వు అని అంబిక నవ్వుకుంటూ చూస్తూ ఉంటుంది. విహారీ కూడా వెళ్ళిపోతాడు. చాలా సీరియస్గా సహస్ర చూస్తూ ఉంటుంది. ఇక సహస్ర, బావ ఇలా వెళ్తున్నాడు, అది వెళ్తుంది, ఏం చేయాలి నేను అని సహస్ర కోపంగా చూస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అలా వెళ్ళిపోగానే సహస్ర విహారీ గొడవ పడటం, విహారీ సహస్రతో గొడవ పడుతూ ఉంటాడు. లక్ష్మితో అలా ప్రేమగా ఉంటాడు కదా, అవన్నీ తలుచుకుంటూ ఉంటుంది. లక్ష్మితో ఇలా ఉంటాడు, తనతో ఇలా ఉన్నాడు అన్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంటారు. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది.